నమస్కారమండి. నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ పీడియాట్రిషియన్. చాలామంది తల్లులు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు పాలు సరిపోవట్లేదండి. మేము పిల్లలకి బాటిల్ ఫెడ్ మధ్యలో ఇవ్వచ్చా? అంటే దీన్ని ఏమంటారంటే మిక్స్డ్ ఫెడ్ అండ్ ఫీడింగ్ అంటారనమాట. తల్లిపాలు మాత్రమే తాగే వాళ్ళని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చైల్డ్ అంటారు. అలా కాకుండా బాటిల్ మాత్రమే తాగే వాళ్ళని బాటిల్ ఫెడ్ అంటారు. 2 మిక్స్ చేసే వాటిని మిక్స్డ్ ఫెడ్ అంటారు. ఇలా చేయొచ్చా అంటే నేనేం చెప్తాను అంటే, అలా తాగించడం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటే దీనివల్ల ఒక ప్రాబ్లం వస్తుందండి బేబీకి. ఏంటి అంటే దాన్ని నిప్పుల్ కన్ఫ్యూజన్ అంటారనమాట. నిప్పుల్ కన్ఫ్యూజన్ అంటే ఏంటంటే తల్లి రొమ్ము అనేది పట్టుకొని బిడ్డ కొంచెం సక్ చేస్తే అంటే కొంచెము స్ట్రెంగ్త్ని ఉపయోగిస్తే కానీ నోట్లోకి పాలు రావండి. అయితే ఈ బాటిల్ ఫెడ్లో ఉండే ఆ డమ్మీ నిప్పులు ఏదైతే ఉందో దాని మీద మజిల్ ఉండదు కాబట్టి జస్ట్ ఊరికలా నోట్లో పెట్టంగానే పాలు నోటి నిండా వచ్చేస్తాయి అన్నమాట. అంటే మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. బాటిల్ని మీరు కిందకి అంటే అప్ సైడ్ డౌన్ పట్టుకున్నప్పుడు ఆ నిపిల్లో నుంచి ఇట్లా మిల్క్ అనేది ఇట్లా అంటే కిందకి కారడం మనం చూస్తాము. అంటే ఎవరికైనా ఏం కావాలి, ఈజీగా వచ్చే మిల్కే కావాలి. కొంచెం మదర్ మిల్క్ ఏం చేయాలి, కొంచెం స్ట్రైన్ అవ్వాల్సి వస్తుంది, అది టఫ్గా అనిపిస్తుంది. సో ఇలా మిక్స్డ్ మీరు ఫీడ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే బిడ్డ రాను రాను తల్లిపాలు పట్టడం వదిలేసి ఈ డబ్బా పాలు తాగడానికి ఎక్కువ సముఖత చూపిస్తారనమాట. ఎందుకంటే ఏది నిజమైన నిప్పులో ఏది ఆర్టిఫిషియల్ నిప్పులో అర్థం కాదు. ఇది కన్ఫ్యూజన్ అనేది ఒకటి బేబీకి వస్తుంది. దాంతో పాటు బేబీ అంటే బాటిల్ ఫెడ్కే అలవాటు అవుతుంది. బిడ్డ ఎంత సక్ చేస్తే అంతగా తల్లికి మిల్క్ అనేది ప్రొడక్షన్ అవుతుందండి. ఈ మధ్య మధ్యలో ఈ బాటిల్ ఫెడ్ చేయడం వల్ల సక్కింగ్ అనేది తగ్గుతుంది కాబట్టి మిల్క్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. బిడ్డ కూడా తల్లిపాల కంటే రొమ్ము పాలు అంటే ఈ డబ్బా పాలు తాగడానికి ఎక్కువ ఇష్టపడతారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక కొబ్బరి బొండంలో ఒక స్ట్రా వేసుకొని వాటర్ తాగడం ఈజీనా, ఒక మామిడి పండు నుంచి జ్యూస్ సక్ చేసుకోవడం ఈజీగా? ఏది ఈజీ అంటే జస్ట్ బాటిల్ ఫెడ్ అనేది ఒక స్ట్రా వేసుకొని తాగినంత ఈజీ. అదే మదర్ నుంచి మిల్క్ తీసుకోవడం అనేది మనం మామిడి పండులో నుంచి జ్యూస్ సక్ చేసుకున్న అంత కొంత కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే పిల్లలు రాను రాను దీనికి డైవర్ట్ అయిపోతారు. దానివల్ల బిడ్డకి నష్టము, తల్లి పాల యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఇంకా బిడ్డకి ఏంటంటే బిడ్డకి ఏమవుతుందంటే బిడ్డకు కూడా కొంత నష్టం జరుగుతుందన్నమాట. కాబట్టి నిప్పుల్ కన్ఫ్యూజన్ రాకుండా తల్లిపాలు మాత్రమే బిడ్డకు తాపించాలి. నాకు రావట్లేదండి అని మీరంటే చెప్పాను కదండి, సఫిషియెంట్గా వాటర్ తీసుకొని దాంతోపాటు హై ప్రోటీన్ డైట్ ఎక్కువ మాంసకృతులు ఉన్న ఆహారం, సరైన ఆహారం తీసుకొని బిడ్డని ఎప్పుడు దగ్గర పెట్టుకొని బిడ్డతో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నప్పుడు, అదేవిధంగా అంటే బిడ్డ ఏడుపున్నప్పుడు కూడా పాల్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అనమాట. బిడ్డతో ఒక సైకలాజికల్ బాండింగ్ ఉండాలన్నమాట. అదేవిధంగా మీకు మైండ్లో నుంచి తీసేసేయండి, నాకు పాలు సరిపోవట్లేదు అనేది తీసేయండి. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు సఫిషియెంట్గా మిల్క్ అనేది వస్తాయండి. కేవలం పాలు రావట్లేదు అనేది మీ అపోహ మాత్రమే. తల్లిపాలు మాత్రమే పట్టించండి, బిడ్డలు ఆరోగ్యంగా ఉంచండి. థ్యాంక్ యూ.